A3 లేబుల్స్ బ్యానర్లో ప్రదీప్ గారు నిర్మాతగా, గిరీష్ గారు ఇద్దరు కలిసి నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రానికి బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకుడు. నాకు తమ్ముడు లాంటివాడు. కొత్త హీరోయిన్లతో స్టార్ట్ చేసే ఈ కథ 60 సీన్లు నేను వినటం జరిగింది. ఒక రచయితగా షాద్ నగర్కి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మట్టిలో పుట్టినటువంటి మాణిక్యాలే రామ్ లక్ష్మణ్. వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ప్రైవేట్ ఆల్బమ్స్ దక్షిణ భారతదేశంలోనే సెన్సేషనల్ సూపర్ డూపర్ హిట్ ఆల్ టైమ్ రికార్డ్స్ పొందాయి. వాటిల్లో ఉన్నటువంటి ఒక పాటని తీసుకొని అల్లాహి అల్లా అనే పాటని ఒక కథగా మార్చి, ఆ కథని కర్ణాటక నుంచి వచ్చినటువంటి నిర్మాత గారు తీయటం మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గాలి. ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ టు దట్ ప్రొడ్యూసర్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలందరూ ఇప్పుడే పేరు పేరున ఆశీర్వచనం తెలిపారు. ఈ సినిమా తర్వాత బుల్లెట్ బండి లక్ష్మణ్ అనే వ్యక్తి టాప్ మోస్ట్ డైరెక్టర్గా దక్షిణ భారతదేశంలో నిలబడతాడు అన్నది నగ్న సత్యం. మనందరం మట్టిలో నుంచి ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే మనందరం. లేకపోతే మన తండ్రి, మన తల్లి, లేకపోతే మన తాత, అట్లాంటి మట్టిలో నుంచి వచ్చిన ఈ మాణిక్యమైనటువంటి ఈ లక్ష్మణ్ని ఫస్ట్ దర్శకుడిగా ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని హోల్ హార్టెడ్గా ఆశీర్వదిస్తూ, నిర్మాతగా కొత్త హీరో అద్భుతమైనటువంటి ఒక పెర్ఫార్మెన్స్తో మీ ముందుకు అతి త్వరలో వస్తారని చెప్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టోటల్ యూనిట్. అందరికి నమస్కారం. ఈరోజు ఈ మూవీ ఓపెనింగ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి మరియు డైరెక్టర్ గారికి మరియు మ్యూజిక్ డైరెక్టర్ గారు మాకు వదిలిచ్చే ఇదన్నమాట. సో ఈ సినిమాలో ఒక ఫన్నీ అంటే హ్యూమర్గా పరంగా నేను 100 కాదు 1000% పర్ఫార్మెన్స్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నా కామెడీతో ఈ సినిమాలో మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. సో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఈ సినిమాలో. అది రివీల్ చేయకూడదు, చేస్తే నన్ను నిన్ను తరిమేస్తారు. సో అందువల్ల ఈ సినిమాలో చేయడం చాలా సంతోషంగా ఉంది. మరియు పాటల్ని మీరు ఎంతైతే హిట్ చేశారో సినిమాని డబుల్ హిట్ చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ. ఇప్పుడే విచ్చేసిన గద్దరన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాను. నమస్తే అన్న. ఈరోజు ఒక చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే యూట్యూబ్ నుంచి ఎంతో పెద్ద పేరు తెచ్చుకొని బుల్లెట్ బండి లక్ష్మణ్గా ఇవాళ మీ అందరికీ తెలుసు ప్రపంచానికి. బుల్లెట్ బండి పాట ఎంత పెద్ద హిట్ ఇచ్చాడు. అక్కడి నుంచి అల్లాహే అల్లా అనే పాటకు కూడా మరి ప్రాణం పోసి పాట రాసి మ్యూజిక్ డైరెక్టర్ మదిన్, తర్వాత లక్ష్మణ్ కాంబినేషన్లో, తర్వాత టోనీ, హీరోయిన్ పేరు సునీత గారు, హీరోయిన్ సునీత, టోనీ, ఈ ఇద్దరి కాంబినేషన్లో, ఈ నలుగురి కాంబినేషన్లో వచ్చినటువంటి సింగర్ రామ్ లక్ష్మణ్ అంటే ఇక వీళ్ళు రామ్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు. ఇప్పుడు ఇందాక అన్న మీరు చెప్పినట్టు, వెలిగొండ అన్న చెప్పినట్టు చాలామంది యూట్యూబ్ నుంచి వచ్చారు అని చెప్పారు ఆయన. కరెక్ట్ అది. కానీ ఇవాళ ఎంత పెద్ద సినిమా అయినా కానీ యూట్యూబ్ నుంచే హిట్ అయితేనే ఆ సినిమాకి అందరూ మళ్ళీ థియేటర్కి వస్తారు. సో వీళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లోనే రికార్డ్ బద్దలు కొట్టిండ్రు, అది డౌట్ లేదు. ఎందుకంటే కొన్ని 100 మిలియన్లు పాటలు, బుల్లెట్ బండి ఎన్ని 100 మిలియన్లు, అల్లాహే అల్లా ఎన్ని 100 మిలియన్లు, అంటే 100 మిలియన్లు ఇచ్చేటువంటి ఈ యొక్క గ్రూప్ అంతా కలిసి ఇదే అల్లాహే అల్లా అనేటువంటి సినిమా తీయాలని ప్రొడ్యూసర్ గిరీష్ కుమార్ గారికి ఈ ఆలోచన రావడం, వీళ్ళను పిలిపించి మీరు మాకు సినిమా చేసి పెట్టాలి. ఎందుకంటే యూట్యూబ్లోనే మీరు ఇంత స్టార్ అయినటువంటి వ్యక్తులు ఇంకా సినిమా తీస్తే మీకు బొచ్చెడు మంది ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుద్ది అని చెప్పి తమ్ముడు లక్ష్మణ్ డైరెక్షన్లో అతన్ని నమ్మి మరి ఈ సినిమా యొక్క పునః ప్రారంభం ఈ సినిమా జరిగింది. ఈ సందర్భంగా బుల్లెట్ బండి రామ్ లక్ష్మణ్
మా టోనీ అన్న సూపర్ స్టార్, నేను బుల్లితెర సూపర్ స్టార్గా నేను ఆయనను చెప్తాను, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అల్లాహల్లా రాకముందే చెప్పాను నేను. ఎందుకంటే టోనీ అన్న ఆయన డ్యాన్స్ అంటే నాకు బాగా జెలసీ. ఏ రోజైనా కానీ నేను డ్యాన్స్ నేర్చుకొని టోనీ అన్నలాగా చేస్తానని అనిపించాలి నా కోరిక. అంటే అంత ఇష్టం నాకు ఆయన టోనీ అన్న అంటే, నిజం మనస్ఫూర్తిగా చెప్తున్నా. సో అల్లాహల్లా తర్వాత ఇంకా బాగా జెలసీ పెరిగింది నాకు. అసలు ఏంటి ఆ నటన ఏంటి, ఆయన యాక్టింగ్ చూస్తే నా కళ్ళంచి నీళ్ళు ఎన్నిసార్లు ఏడ్చాను ఆ పాట చూసుకుంటూ. సో మదీన్ కంపోజ్, ఇక మదీన్ కంపోజ్ అంటే ఇప్పుడు నా మేనలుడు అని చెప్పలేను, కానీ మదీన్ ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తే చూడాలని ఫస్ట్ ఎదురు చూసే వాళ్ళల్లో బోలే ఒకడు. ఎస్, ఇది నిజం. ఎందుకంటే అల్లాహల్లా వాడు పాట ఇచ్చిన తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, నేను మ్యూజిక్ డైరెక్టర్గా కూడా రాణిస్తున్నా. ఆ తరుణంలో మీ అందరి ముందు మీకు తెలుసు, బిగ్ బాస్లో ఈ మధ్యలో వచ్చి మీరందరూ నన్ను ఆదరించారు. అలాగే నాకంటే ముందుగా వాడు ఇంత పెద్ద పాటలు హిట్ ఇస్తా అంటే వాడి మీద కూడా నాకు జెలసేస్తాను. అంటే ఇట్లా నాకు జెలసీలు అంటే ఒక నిజంగా చెప్తున్నా, అంటే పాజిటివ్ జెలసీ, అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి జెలసీలు ఇవన్నీ. సో ఇది మనస్ఫూర్తిగా చెప్తాను. అలాగే రామ్ తమ్ముడు ఆయన ఒక్కొక్క లవ్ సాంగ్ మాడితే అది జెలసీ. ఇన్ని హిట్లు ఎట్టిస్తారా వీళ్ళని నేను పరిచాను. ఇది నిజం అండి, నిజం చెప్తున్నా, ఇది అన్ని కోతలు కాదు. కాబట్టి థ్యాంక్స్ అండి మీడియా మిత్రులు, మీరందరూ కలిసి ఇలాంటి యూట్యూబ్ స్టార్స్ని మీరు మరి ఒక సినిమాల్లో కూడా రాణించే విధంగా మీరు ప్రోత్సహిస్తూ ఉంటే కూడా మీకు పబ్లిసిటీ, వీళ్ళకు పబ్లిసిటీ, అందరికి కూడా అందరు బాగుపడాలి, అందరు పైకి రావాలి. సర్వే జన సుఖినో భవంతు. అల్లాహే అల్లా అనే పాట రామ్ పాడితే వినాలన్నది నాకు. సో అరే ఆల్ ది బెస్ట్ మదీన్, ఆల్ ది బెస్ట్ తమ్ముడు, నీకు డైరెక్టర్గా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. రామ్ అండ్ ప్రదీప్ ప్రొడక్షన్ గారు, ప్రదీప్ అండ్ ప్రొడ్యూసర్ గారికి నిజంగా నా చేతులెత్తి మొక్కుతున్నా. ఎందుకంటే ఇవాళ ప్రొడ్యూసర్ అనేది లేకపోతే ఇంత పెద్ద సినిమాకు అరంగేట్రం అనేది జరగకపోయేది. సో అదేవిధంగా టోనీ అన్న ఆల్ ది బెస్ట్, నిజంగా సునీత గారు ఆల్ ది బెస్ట్. మీరు అంటే పాటలో మీరు కొంచెం అంటే పొదుపుగా కనపడ్డారు, తర్వాత బాగా కనిపించారు. సో ఇంకా బాగున్నారు ఇప్పుడు. నైస్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఇది మాట్లాడే అవకాశం. ఎందుకంటే నేను చాలా ఊబిలుడతాను, నేను ఈ సినిమా గురించి మాట్లాడాలన్న కోరిక, మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడతా. అందరికీ నమస్తే. ముందుగా నా పేరు టోనీ కిక్. ముందుగా మీడియా మిత్రులందరికీ, సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. అండ్ ఆశీర్వదించడానికి వచ్చిన చిన్నికృష్ణ సార్కి పాదాభివందనాలు. అండ్ నేను ఎప్పుడు అనుకోలేదు ఈ పొజిషన్లో ఉంటానని, అంటే ఈ ప్లేస్కి వచ్చి ఉంటానని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా డైరెక్టర్ బుల్లెట్ బండి లక్ష్మణన్న గారికి. నన్ను నమ్మి యూట్యూబ్లో ఒక సాంగ్ ఇచ్చారు, ఆ సాంగ్ ద్వారా ఒక చిన్న పాయింట్ తీసుకొని సాంగ్ తీశారు. దాంతోనే సినిమా చేద్దామని అనుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాక్చువల్గా ముందుగా కథ స్టార్ట్ అయింది, ఈ కథని ఆడియన్స్ ఎట్లా రీచ్ చేసుకుంటారు అని ముందుగా ఒక సాంగ్ రూపకంగా ఒక పాయింట్ తీసుకొని చేశారు. అది ప్రొడ్యూసర్స్కి నచ్చింది, గిరీష్ సార్ గారికి అండ్ ప్రదీపన్న గారికి. వాళ్ళు చూసి పిలిపించి ఈ సినిమాని ఓకే చేసి, ఇది సాంగ్ రూపంగా ఉండొద్దు, పెద్దగా చేయాలి, సినిమా చేయాలి మీరు అని పిలిపించి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది ముందుగా. అండ్ నన్ను నమ్మి నాకు ఈ లీడ్గా ఇచ్చినందుకు, అంటే హీరోగా నన్ను తీసుకున్నందుకు బుల్లెట్ బండి లక్ష్మణన్నకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను లైఫ్ లాంగ్ మర్చిపోను, నాది హ్యాపీనెస్ అట్లా అన్నమాట. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడూ ఉండాలి. అండ్ గిరీష్ సార్ గారికి కూడా థ్యాంక్స్. అండ్ ఇంతకన్నా ఏం మాట్లాడలేను, చాలా థ్యాంక్ యూ. అండ్ డిఓపి వచ్చేసి మనకు మూవీకి జనతా బబ్లు చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ వచ్చేసి మదీన్ ఎస్కే. ఓకే, ఇది అంటే మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరూ నమస్కారం, నేను మీ బుల్లెట్ బండి లక్ష్మణ్. నన్ను దీవించడానికి వచ్చిన నా గురువులు, దైవ సమానులు గద్దరన్న గారు కానీ, చిందికృష్ణ సార్, వెలుగొండ సార్, రవణ అక్క, మా టీం నన్ను బ్లెస్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సినిమా విషయానికి వస్తే, మేము వచ్చిన సినిమా ప్రయాణం అంటే జీవితం, సినిమా ఇండస్ట్రీ కానీ మేము వచ్చి ఎన్నో స్ట్రగుల్ పడ్డాము. అవకాశాలు లేక మళ్ళీ ఫోక్కి వెళ్ళి అక్కడ మా జానపదం ద్వారా నేను జనాలకు దగ్గర అయ్యి, అక్కడ నా పాటల ద్వారా జనాలకు బాగా చేరువయ్యి, నా సినిమా కళని నా పాటల ద్వారా నేను నా సినిమా కళని నా పాటల ద్వారా నేను నెరవేర్చుకున్న సందర్భాన్ని మా ప్రొడ్యూసర్ గారు గమనించి, ఎక్కడో ఉన్న బెంగళూరులో ఉన్న గిరీష్ సార్ అది గుర్తించి నన్ను పిలిపించి ఈ సినిమా నన్ను నా టీంను నమ్మి
పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఈ జన్మలో మీ రుణం తీరలేదు సార్. ఎందుకంటే ఈ 15 ఏళ్ళ ప్రయాణంలో చాలా చాలా స్ట్రగుల్ పడ్డాం, చిన్న చిన్న అవకాశాల కోసం ఇదయ్యాం. కానీ ఇక్కడ ఒక చిన్న సినిమా పాట ఒప్పుకునే సందర్భంలోకి వెళ్ళి సినిమానే ఒప్పుకున్నారు మీరు నాకు. అందుకని మీకు రుణపడి ఉంటాను సార్. కథ విషయానికి వస్తే మీరు యూట్యూబ్లో నా పాటలు చూసి ఉంటారు, మేకింగ్ చూసి ఉంటారు. నేను 4 నిమిషాల్లో ఒక సినిమా చూపించేంత ప్రయత్నం నేను చేసిన. ఇప్పుడు 2 గంటల సినిమా నన్ను తీయమని ప్రొడ్యూసర్ వచ్చిండు. నా టీము నేను మీరందరూ మెచ్చే సినిమా చేయాలని పాటలు మాటలు అన్నీ తయారు చేసుకున్నాకనే సిద్ధమై అనౌన్స్మెంట్ చేస్తున్నాం. మా ప్రతి పాట మిమ్మల్ని థియేటర్కి విడిచేలా ఉంటుంది, మా ప్రతి మాట మీ మనసు గెలుచుకునేలా ఉంటుంది. ప్రతి క్షణం ఒక ఉత్కంఠ పూరితమైన సన్నివేశాలు ఉంటాయి. అంటే యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ నుంచి వచ్చారు, మేకింగ్ తెలియదు అనుకోకండి. అంటే సంకల్పం ఉన్న ఏదైనా సాధిస్తారంటారు కదా. సో అట్లా నా టీం బలం నాకుంది, నన్ను నమ్మిన అన్నోళ్ళు ఉన్నారు. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. నన్ను యూట్యూబ్లో ఎట్లా ఆదరించారో సినిమాలో కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ మా అల్లహే అల్లా సాంగ్ని ఇంత హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత మంచి సపోర్ట్ చేయకపోతే మేము ఇప్పుడు ఈ ప్లేస్లో ఉండేవాళ్ళమే కాదు. బికాస్ ఆఫ్ ఆల్ యువర్ సపోర్ట్ వీఆర్ హియర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. ఆ ఒక చిన్న థీమ్తోనే మేము ఇంత పెద్ద మూవీ చేయబోతున్నాము. సో ఆ సాంగ్ని ఎలా అయితే ప్రేమించారో మా ఈ కంప్లీట్ మూవీని కూడా అంతకన్నా ఎక్కువ మీరు ప్రేమించాలి. మీకు అంత మంచి ఒక సబ్జెక్ట్తోనే మేము వస్తున్నాము. ఆ సాంగ్లో మీరు ఎంత ఎమోషన్స్ అయితే చూసారో ఆ ఒక్కొక్క ఇది మూవీలో అంతకంటే ఎక్కువ మీకు ఒక మంచి స్క్రిప్ట్ ద్వారానే మేము వస్తున్నాము. సో సపోర్ట్ చేయండి మా టీం అందరినీ. మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.